హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది సెప్టెంబర్ 4th ఎపిసోడ్ రివ్యూ, నామినేషన్స్ డే 2. సో ఫస్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు వచ్చారు. అంటే పేర్లు నామినేషన్స్ కాబట్టి కొంచెం బుక్ చూస్తూ చెప్తాను, ఏమనుకోకండి. ఫస్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు వచ్చారు. ఆయన పృథ్వీరాజ్ గారిని నామినేట్ చేశారు. రీజన్స్ వచ్చేసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు, లైక్ క్లీనింగ్ వర్క్స్లో. మీరు క్లీనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కానీ క్లీనింగ్ అనేది మీరు యాక్టివ్గా చేయలేదు అని. అలాగే బేభక్త నామినేషన్ టైంలో మీరు తనకి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడలేదు, నాకు అది నచ్చలేదు. మనం ఎప్పుడైనా లేడీస్తో మాట్లాడేటప్పుడు ఒక రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి, అది నాకు నచ్చలేదు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అన్నారు. సెకండ్ వచ్చేసి ఆర్జే శేఖర్ భాషా గారిని నామినేట్ చేశారనమాట. నాకు మీతో చాలా మంచి ర్యాపో ఉంది, కానీ మీరు లేజీగా ఉంటున్నారు, ఇక్కడ మనం లేజీగా ఉండడానికి రాలేదు, మీరు వాలంటరీగా ఎవరికి హెల్ప్ చేయలేదు అని చెప్పారు. అప్పుడు శేఖర్ అన్నారు, నేను అందరికీ హెల్ప్ చేస్తున్నాను, నా అంతటి నేనే వాలంటరీగా వెళ్ళి మరి మీకు హెల్ప్ కావాలంటే నేను చేస్తాను అని అడిగి కూడా నేను చేస్తున్నాను. అండ్ లేజీగా ఉన్న విషయంలో అయితే నేను చాలా టైర్డ్ అయిపోయాను, నాకు నిద్ర సరిపోవట్లేదు, లిటరల్లీ నాకు నిద్ర సరిపోవట్లేదు, అందుకే నేను టైర్డ్గా ఉన్నాను, నేను లేజీగా ఉన్నా, నేనే ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఆయన కూర్చొని పోయాడు అనమాట. సో ఇక్కడ యష్మి అయితే వచ్చి శేఖర్ గారిని నామినేట్ చేశారు. యష్మి గారు శేఖర్తో ఏమన్నారంటే, పృథ్వీకి పని రాదు కానీ చాలా బాగా చేస్తున్నారు, అంటే లైక్ పృథ్వీ చేసినంత పని కూడా నువ్వు చేయట్లేదు, బాత్రూంలో డస్ట్బిన్ కవర్స్ అవి మార్చమంటే నువ్వు మార్చలేదు అంటే. ఇక్కడ శేఖర్ భాషా గారు ఏమన్నారంటే, నేను 2-3 టైమ్స్ వెళ్ళొచ్చాను, 2-3 టైమ్స్ లేడీస్ ఉన్న టైంలో నేను వెళ్ళలేను కదా వాష్రూమ్స్లోకి, అందుకే మార్చలేదు అని చెప్పారు. తర్వాత తర్వాత ఏమైందంటే, లైక్ నేను అందుకే మార్చలేదు, తర్వాత నేనే వెళ్ళి మార్చాను అని అయితే తను చెప్పారనమాట. అయిపోయింది అక్కడ, నామినేషన్ క్లోజ్ అయింది. తర్వాత వీళ్ళందరూ హాల్లోకి వెళ్తుంటే నిఖిల్ సపరేట్గా పృథ్వీని పిలిచి వెళ్ళి బేబక్కతో మాట్లాడు అని చెప్తే, బేబక్కతో వెళ్ళి పృథ్వీ వెంటనే మాట్లాడారు, సారీ చెప్పారు. సారీ చెప్పిన తర్వాత ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్ అని చెప్పి ఆబ్వియస్లీ మన బేబక్క కామ్గానే రియాక్ట్ అయ్యారు కాబట్టి కామ్గానే రియాక్ట్ అయ్యారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీత గారు వచ్చారు. సీత వచ్చి ఫస్ట్ ప్రేరణ గారిని నామినేట్ చేశారు. రీజన్స్ వచ్చేసి, మీరు నిన్న ఈగోను సుపీరియర్గా ఉన్నారన్నారు, మాకు అది నచ్చలేదు, సుపీరియర్ కాదు, అక్కడ ఎవరు అలా లేరు, మేమందరం నార్మల్గానే ఉన్నాము, మీరు ఆ డైలాగ్స్ యూజ్ చేయడం నాకు నచ్చలేదు అంటే. ప్రేరణ అన్నారు, నేను జనరల్గా యూజ్ చేసిన స్టేట్మెంట్ అంటే, మీరు జనరల్గా యూజ్ చేసినా సరే నేను హర్ట్ అయ్యాను, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అనేది చెప్పారనమాట. అయితే అప్పుడు ప్రేరణ మళ్ళీ చెప్పారు, లేదు నేను ఆ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేశానంటే, నువ్వు సుపీరియర్గా ఉన్నప్పుడు డెసిషన్ నువ్వే తీసుకుంటే ఇక్కడ ఎవరు హర్ట్ అవ్వరు అన్న విధానంలోనే చెప్పాను నేను అంటే. అప్పుడు తను అన్నారనమాట, మేము ఎవరం ఈగోస్ మీద తీసుకోలేదు, మీరు ఈగో మీద కూడా తీసుకుంటారు అన్నమాట అన్నారు, నాకు అది నచ్చలేదు, అందుకే నేను నామినేట్ చేశాను అని చెప్పారు. తర్వాత ప్రేరణతోనే సీత గారు ఏమన్నారంటే, నో వన్ ఈ సుపీరియర్ హియర్, ఓన్లీ బిగ్ బాస్ ఈ సుపీరియర్ టు అస్ అని చెప్పి చెప్పారనమాట. నెక్స్ట్ బేబక్క డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నప్పుడు ఒక కర్రీ అన్నారు కదా, మరి చికెన్ కర్రీ అండ్ ఆలూ ఫ్రై నిన్న నైట్ ఎందుకు చేశారు అంటే, అది ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు అబ్బా. ఇప్పుడు నేను ప్యూర్ వెజిటేరియన్ని, నేను వెళ్ళి చికెన్ తినలేను కదా, అలాగా వెజిటేరియన్స్ తినలేరేమో అని చెప్పి నేను నాన్ వెజ్ తినలేరు కదా అని నేను వెజిటేరియన్లో ఆలూ ఫ్రై చేశాను అని చెప్పారు. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, లైక్ నిన్న పప్పు ఉండిపోయింది కదా, పప్పు కూడా తింటారు కదా, మీరు మళ్ళీ మాకు చెప్పి మీరు వెళ్ళి ఇంకోటి వండడం మాకు నచ్చలేదు అని అయితే చెప్పారనమాట. సో అది మ్యాటర్. ఓకే, పప్పు ఉండని, కర్రీ చేయని, ఇదైతే కంప్లీట్ కిచెన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గొడవే మళ్ళీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి విష్ణుప్రియ వచ్చారు నామినేషన్స్కి. విష్ణుప్రియ వచ్చి శేఖర్ భాషా గారిని ఫస్ట్ నామినేట్ చేశారు. అంటే ఈ బిగ్ బాస్ అనేది హవర్స్ హెక్టిక్, కానీ మీరు కొంచెం లేజీగా ఉంటున్నారు, స్లోగా ఉంటున్నారు, అది నాకు నచ్చలేదు, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేశాను అన్నారు. ఓకే అని చెప్పింది. తర్వాత సోనియా నామినేట్ చేశారు. లైక్ కుక్కర్ ఇష్యూలో మీరు బేబక్కతో చాలా మాట్లాడారు, నాకు అది నచ్చలేదు, ఇప్పుడు కుక్కర్ పని చేయకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు, నేను కూడా ఆ టైప్ ఆఫ్ కుక్కర్ అసలు ఇప్పటిదాకా చూడలేదు, అది కొత్త కుక్కర్ చెప్పారు బేబక్క, అయినా మీరు తన్ని ఇర్రెస్పాన్సిబుల్ అనడం మాకు నచ్చలేదు. నాకు నామినేషన్స్ అన్నింటిలోకి ప్రేరణ నామినేషన్స్ అంటే క్యూట్గా అనిపించాయి. కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నేను ప్రేరణ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాను. అలాగే ప్రేరణ సోనియాతో చెప్పిన ప్రతి పాయింట్ నాకైతే చాలా వ్యాలిడ్గా అనిపించింది.
పృథ్వీరాజ్ మణికంఠతో మాట్లాడిన ప్రతి పాయింట్ వ్యాలిడ్గా అనిపించింది. అవన్నీ మనం ఇంకా మాట్లాడుకుందాం అనమాట. సో ఇక్కడ నేను ఎందుకు చెప్పానంటే సోనియాతో మన విష్ణుప్రియ చెప్పిన పాయింట్స్కి తర్వాత ప్రేరణ చెప్పిన పాయింట్స్కి చాలా దగ్గర రిలేషన్స్ ఉన్నాయి. సో అందుకే నేను ఈ పాయింట్ ఇక్కడ మళ్ళీ ప్రేరణ గురించి ఎత్తానమాట. అది ప్రేరణ గారు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం మనం. రాగానే అన్నీ చేయలేం కదా, రాగానే ఎవరు ఏం చేయలేరు, కానీ తనకి తెలియదు అన్నారు. సో తను టైం తీసుకున్నారు. ఒక 10 minutes ఆగితే అయిపోయేది. దానికి తోడు పప్పు మార్చడం అంటే ఎవడు కావాలని వంట చెడగొట్టాడు కదా అన్నట్టు విష్ణుప్రియ చెప్పింది. దట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్, ఓకే. కానీ తిని ఏమన్నారంటే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అన్నీ చేయాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు కావాలనే చేయాలి, ప్రాపర్గా చేయాలి. ఒకవేళ తనకి చేయడం ఇష్టం లేకపోతే వీ హ్యావ్ సమ్ గుడ్ అదర్ ఆప్షన్స్ అన్నారు. అసలు ఎవడు వంట చేస్తున్నాడు, కిచెన్లోకి ఎవడు వస్తున్నాడు, వీ హ్యావ్ సమ్ అదర్ గుడ్ ఆప్షన్స్ అన్నారు. ఈవిడ చేయరు. ఈవిడేమో రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు రేషన్ ఇచ్చేసి వెళ్ళి పక్కన కూర్చుంటారు. కానీ వీ హ్యావ్ సమ్ అదర్ గుడ్ ఆప్షన్స్ అంటే అలాంటప్పుడు ఇవి చేయొచ్చు కదా. జస్ట్ కుక్కర్ విజిల్ మూత తీయడానికి చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు అన్నంత మాట అయితే వాడాల్సిన అవసరం లేదనిపించింది. మేబీ అయి ఉండొచ్చు. ఇంకొక మాట ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ విష్ణుప్రియ విషయంలోనే లైక్ లిటరల్లీ షీ సెడ్ అసలు ప్రైజ్ మనీయే ఇవ్వరు, మనం చేసే ప్రతి పని కౌంట్ అవుతుంది, అలాంటప్పుడు మనం దేనికి చేస్తున్నామో కూడా ప్రైజ్ మనీ ఎందుకు వచ్చింది ఇక్కడ. మనం రోజు ఇంత కూలీ ఇస్తారని, ఐ మీన్ ఇంత అమౌంట్ ఇస్తారని అయితే మనం రాలేదు కదా, ప్రైజ్ మనీ కోసమే కదా మనం వచ్చింది. ప్రతి పని కౌంట్ అవుతుంది కదా ప్రైజ్ మనీలో, మరి ఇది ఎందుకు తీసుకోలేదు, ప్రైజ్ మనీ ఎందుకు వచ్చింది మధ్యలో. లిటరల్లీ మీరు కుక్కర్ గురించి గొడవ పడుతున్నారు, కుక్కర్కి ప్రైజ్ మనీకి సంబంధం ఏంటమ్మా. చెప్తున్నా కదా సోనియావి కొన్ని పాయింట్స్ ఎట్లా అనిపిస్తాయంటే వావ్ ఎంత ఇంటెలిజెంట్గా మాట్లాడిందో అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మన పక్కన మన బెస్టీస్ ఉన్నారనుకోండి, సమ్ టైమ్స్ మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే వీడేంటి ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడితే అసలు ఏం మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. సేమ్ సోనియా డిస్కషన్స్ అట్లా అనిపిస్తాయి. అప్పటిదాకా ఓకే ఈ పాయింట్ కరెక్టే కదా, ఇప్పుడు దీనికి ముందు చెప్పిన పాయింట్ ప్రైజ్ మనీకి ముందు చెప్పిన పాయింట్ ఏంటి, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నచ్చినా నచ్చకపోయినా రెస్పాన్సిబుల్గానే చేయాలి. ఆ పాయింట్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఓకే. కానీ మధ్యలో ప్రైజ్ మనీ ఎందుకు వచ్చింది, దానికి దీనికి సంబంధమే లేదు. అట్లే ఉంటాయి అనమాట సోనియా పాయింట్స్ అండ్ మణికంఠ పాయింట్స్. సో సోనియాది అయిపోయింది, ఇక్కడ సోనియానే నామినేట్ చేశారు. నెక్స్ట్ అభయ్ నవీన్. స్టార్ట్ చేయక ముందే అభయ్ నవీన్ ఒక పాయింట్ చెప్పిండబ్బా, హౌస్లో ఉండకూడదు అనుకున్న వాళ్ళని మాత్రమే నామినేట్ చేయాలి తప్ప పర్సన్తో ఉన్న రిలేషన్ గురించి కాదు నామినేషన్స్ అని క్లియర్గా చెప్పి అప్పుడు మణికంఠ నామినేట్ చేసిండు. నువ్వు ఎమోషనల్లీ వీక్, వెళ్ళిపోయే ముందు నువ్వు గుర్తుపెట్టుకుంటా అన్నావు, నువ్వు వెళ్ళిపోతే ఎట్లా గుర్తుపెట్టుకుంటావు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఆ రోజే వెళ్ళిపోయి ఉంటే అసలు నువ్వు మమ్మల్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటావు. హైపర్ ఎవరైనా అవుతారు, పోనీ నీ సిచ్యువేషన్లో నువ్వు హైపర్ అయ్యావు అనుకుందాం. తర్వాత ఫస్ట్ ఇనిషియేటివ్ నేను ఫస్ట్ డే ఏ రోజైతే లాంచ్ రోజే చెప్పాను, ఫస్ట్ ఇనిషియేటివ్ అభయ్ నవీనే తీసుకుని వచ్చాడు, తర్వాత ఆదిత్య ఓం గారు కూడా వచ్చారు, కానీ మాట్లాడనివ్వలేదు అన్న పాయింట్ నేను చెప్పాను. అదే పాయింట్ మీద ఇక్కడ మణికంఠని నామినేట్ చేశారనమాట. నేనే ఫస్ట్ వచ్చి చెప్పాను, కానీ నువ్వు నన్ను మాట్లాడనివ్వలేదు. ఫస్ట్ టైం ఎవడన్నా హైపర్ అవుతాడు, తర్వాత కామ్ డౌన్ అయ్యి మాట్లాడాలి. సెకండ్ టైం నా అంతటి నేను వచ్చి మాట్లాడినప్పుడైనా నువ్వు కామ్ డౌన్ అవ్వాలి. లేదు అట్లా కూడా కామ్ డౌన్ అవ్వలేదు, నువ్వు కామ్ డౌన్ అయ్యాకైనా వచ్చి నాతో మాట్లాడాలి తప్ప నన్ను మాట్లాడనీయకుండా నేను వచ్చిన ప్రతిసారి నువ్వే హైపర్ అయితే ఇట్లా అన్నది ఒక పాయింట్. అయితే అప్పుడు మణికంఠ అన్నారు, నేను ఆల్రెడీ ఆదిత్య ఓం గారితో క్లియర్ చేసేసుకున్నాను, ఆయన ఓకే అన్నారు. అంటే నువ్వు ఎప్పుడు వెళ్ళినావు, ఫస్ట్ నేనే వచ్చిన, ఆదిత్య రాకముందు కూడా నేనే వచ్చాను దగ్గరికి అని చెప్పాడనమాట. అయిపోయింది. తర్వాత మన మణికంఠ చెప్తున్నాడు, ఎమోషనల్ పర్సన్ ఇట్ డజంట్ మీన్ నేను హ్యూమన్గా కూడా వీక్ అని కంటెస్టెంట్గా కూడా వీక్ అని కాదు, నా ఫేస్ అంత చిరాగ్గా ఉంది కాబట్టి ఆయన అలా తీసుకోలేకపోయాడేమో అంటే అప్పుడు అభయ్ నవీన్ గారు అన్నారు, ఫస్ట్ వచ్చిందే నేను, నువ్వు ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళావు అని. తర్వాత నువ్వు మాటలు జారపు, అభయ్ నవీన్ గారు మణికంఠ నువ్వు మాటలు జారుతున్నావు, మాటలు ఈజీగా దొర్లుతున్నావు, నువ్వు అలా జారపు అని చెప్పాడనమాట. తర్వాత ఇంకొక మాట కూడా చెప్పారు, నాకు ఇది పర్ఫెక్ట్లీ ఆల్రెడీ అనిపించింది, ఎవడి ఫ్లాష్ బ్యాక్ ఆడికి ఉంటుంది, నీ ఫ్లాష్ బ్యాక్తో మాకు సంబంధమే లేదు, నువ్వు ఏదైనా చెప్పుకో, నువ్వు ఏదైనా చేసిరా, మాకు సంబంధం లేదు, నువ్వు చూసావా నా ఫ్లాష్ బ్యాక్ ఏంటో నువ్వు అడుగుతున్నావు, మాకు సంబంధమే లేదు బై, ఇక్కడ మేము గేమ్ ఆడడానికి వచ్చినాం, గేమ్ ఆడతాం అంతే, నీ ఫ్లాష్ బ్యాక్తో మాకేం పని. వచ్చే ముందే ఎవడి బ్యాగేజ్ వాడు పక్కన పడేసి రావాలి అని అయితే చెప్పాడు. నాకైతే పాయింట్ పర్ఫెక్ట్లీ లైక్ కరెక్ట్ అనిపించింది. అంతే కదా, ఇప్పుడు
ప్రేరణ ఉంది, లేకపోతే యష్మి ఉంది. ప్రేరణకు మరి మ్యారేజ్ 8 months అయింది. మా ఆయన గుర్తొస్తున్నాడని ఆ పిల్ల కూడా ఆడవచ్చు. జస్ట్ చెప్తున్నాను, జస్ట్ ఇన్ కేస్. బట్ చెప్తాను, ఇంకా చాలా జరిగాయి అన్నమాట, అది కూడా చెప్తాను. అది ఒక్క నిమిషం. ఐ థింక్ విష్ణు దగ్గర నేను ఒక పాయింట్ మిస్ చేసినట్టున్నా, విష్ణుప్రియ దగ్గర. లేదు, అది తర్వాత వస్తుంది, అప్పుడు చెప్తాను. అభయ్ నవీన్ మణికంఠ గారిది అయిపోయింది కదా. తర్వాత బేబక్క దగ్గరికి వచ్చారు. బేబక్క దగ్గర ఒక్కటే చెప్పారు, మీరు గేమ్ని సీరియస్గా తీసుకోవట్లేదు, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటే, అప్పుడు బేబక్క అంది, అట్లీస్ట్ నువ్వన్నా ఫుడ్ గురించి నామినేట్ చేయలేదు అంటే, నాకు ఫుడ్తో సంబంధం లేదు, నాకు మీరు గేమ్ పర్ఫెక్ట్గా సీరియస్గా తీసుకోవట్లేదు, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేశాను అన్నారు. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అక్కడ. తర్వాత సీత అండ్ ప్రేరణ డిస్కషన్ పెట్టుకున్నారు. లైక్ అంటే సీత నామినేట్ చేసింది కదా ప్రేరణని, దాని మీద డిస్కషన్ పెట్టుకున్నారు. నాకు నీతో పెద్దగా నెగిటివిటీయే లేదబ్బా, నాకు ఉన్న నెగిటివ్స్ అంతా సోనియాతో, నీతో పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, నేను మర్చిపోతాను అంటే, ఈగో అన్నది నువ్వు అంత హర్ట్ అవుతావని నేను అనుకోలేదు, బట్ నేను మర్చిపోతాను అన్న సెన్స్లో మన ప్రేరణ చెప్పింది అనమాట. నెక్స్ట్ ప్రేరణ గారి నామినేషన్. ప్రేరణ ఫస్ట్ మణికంఠ. అసలు ఈ ప్రేరణ గారి నామినేషన్స్లో చాలా జరిగాయి, నేను ఇందాక చెప్పాను, చాలా క్యూట్గా అనిపించింది ప్రేరణ నామినేషన్స్ అని. ఇప్పుడు చెప్తాను వినండి. ప్రేరణ నామినేషన్ ఫస్ట్ మణికంఠ నామినేషన్ వేశారు. ఫస్ట్ డే చాలా ఎఫెక్ట్ అయ్యారు, ఓకే, కానీ మీరు చెప్పుకుంటే తెలుస్తుంది, మిమ్మల్ని ఎంపథైజ్ చేయడానికి మేము ఎంత ట్రై చేసినా మీరు ఓపెన్ అవ్వట్లేదు, మీరు అసలు మాట్లాడట్లేదు మాతో. మేము ఎంపథైజ్ చేయడానికి మీ దగ్గరకు వస్తున్నాం కానీ మీరు మాతో అసలు మాట్లాడట్లేదు, మీకు మీరు జోన్ అవుట్ అయ్యి ఉంటున్నారు, అలాంటప్పుడు మాకు మీ పాస్ట్ గురించి ఏం తెలుస్తుంది అని అడిగింది. అడిగితే నాకు అది చెప్పుకోవడం ఇష్టం లేదు అని చెప్పాడు ఫస్ట్ మణికంఠ. మీరు చెప్పుకోవడం ఇష్టం లేదన్నప్పుడు అది అసలు తీయకూడదు అంది. ఫస్ట్ డే ఏదైతే చెప్పారో మీరు మళ్ళీ 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 అంటే, ఆ రోజు గొడవ తర్వాత మీరు వచ్చి ఎవరితో అయితే మాట్లాడుతున్నారో మీరు మళ్ళీ అదే చెప్తున్నారు, మీకు తెలియట్లేదండి. దట్ డైలాగ్ లిటరలీ చాలా క్యూట్ అనిపించింది. మీకు తెలియట్లేదండి, మీరు మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారు. కథం ఇక్కడ ఇంకా మనోడు అసలు మీ అయిపోయింది అంటే, ఇంకా తను ఏదో చెప్పడానికి ట్రై చేస్తే లెట్ మీ ఫినిష్ అంది. అన్న తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారు, మీరు ఏం చెప్తున్నారో మీకు తెలియట్లేదు అన్నప్పుడు మణికంఠ అందరి వైపు చూసి క్లాప్స్ కొట్టండి, ఎందుకు ఆగిపోయారు. నాకైతే లిటరల్లీ పల్లవి ప్రశాంతే కనిపించాడబ్బా, సీరియస్లీ పల్లవి ప్రశాంతే కనిపించాడు తెలుసా, అనద్దు. కానీ మణికంఠ ఇంకా మామూలుగా రెచ్చిపోలే, కంప్లీట్ ఎమోషనల్ స్టోరీ మొత్తం ఓపెన్ అయిపోయాడు. లైక్ నాకు 7th క్లాస్ నుంచి ఇదే జరుగుతుంది, నా టైం నాకు బాగాలేదు, నేను ఎమోషనల్గా ఏది చేయొద్దు అనుకున్నాను, బ్రెయిన్తోనే గేమ్ ఆడడానికి వచ్చాను, కానీ నాకు అది అవ్వలేదు, నా టైం బాగాలేదు, నా టైం నాకు ఎప్పుడు ఫేవర్ చేయదు, అందుకే నేను ఎమోషనల్గా ఓపెన్ అవ్వాల్సి వచ్చింది. నా పాప నా నుంచి దూరం చేశారు, మా వైఫ్ నా నుంచి దూరం అయిపోయింది, నేను చచ్చిపోదాం అనుకున్న టైంలో నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, కాబట్టి నాకు ఈ ఆఫర్ చాలా ఇంపార్టెంట్. అందరు ఏడ్ చేశారు అసలు, ప్రతి ఒక్క లిటరలీ. యాక్చువల్లీ ఆ మూమెంట్లో తను చెప్పిన ఇంటెన్సిటీలో అయితే ఖచ్చితంగా పక్కా ఎమోషనల్ అవుతారు, ఎమోషనల్ అవ్వకుండా అయితే ఉండరు. ఈవెన్ నేను కూడా ఎప్పుడైతే పాపను దూరం చేశారు, నాకు నా పాప దూరం అయింది అన్నాడో అక్కడ కొంచెం ఎమోషనల్ అయినట్టు అయితే అనిపించింది. బట్ దాని తర్వాత ఓకే, కానీ మీరేం ఓకే, మీ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ అదంతా మాకు ఓకే, కానీ మీరు ఏం చేస్తున్నారంటే మీ సైడ్ తీసుకున్న వాళ్ళని కూడా మీరు నెగిటివ్గానే మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు కదా అంటే, ఐ డోంట్ ట్రస్ట్ ఎనీవన్, నాకు ఎవరి మీద ట్రస్ట్ లేదు, అసలు మనుషుల మీదే నాకు ట్రస్ట్ లేదు, నేను మనుషుల్ని ట్రస్ట్ చేయడం మానేశాను అంటే, దెన్ తను చెప్పింది అవును మీరు మనుషుల్ని ట్రస్ట్ చేయడం మానేశాను అన్నప్పుడు మీ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ చెప్పకూడదు, మా నుంచి ఎంపథైజింగ్ కోరుకోకూడదు మీరు అని చెప్పి సో ప్రేరణ చెప్పింది. అక్కడికి ఇంకా యష్మి అంది ప్లీజ్ స్టాప్ ఇట్ అంది, నీ సైడ్ నుంచి ఏమన్నా ఉన్నాయా అని నిఖిల్ అడిగితే నా దగ్గర నుంచి ఏం లేవన్నాడు. ఇంకా అక్కడితో మణికంఠ అండ్ ప్రేరణ నామినేషన్స్ క్లోజ్ అయినాయి. అంటే ప్రేరణ మణికంఠ నామినేట్ చేయడం క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇంకా సోనియా వచ్చింది. నబీల్ కోసం మీరు అంటే అఫ్రీది నబీల్ పేరే పలకట్లేదు అబ్బా, నాకు సారీ. అఫ్రీది కోసం మీరు మాట్లాడిన ప్రతిసారి వి అంటున్నారు తప్ప ఐ అనట్లేదు, వి అని మీరు మమ్మల్ని కలుపుతున్నారు. అక్కడ మీరు ఒక్కరు తప్ప నా అఫ్రీదికి ఇంకెవరు సపోర్ట్ చేయలేదు అనిపించింది. ఇంకొక పాయింట్ నాకు సోనియా విషయంలో ప్రేరణ చెప్పింది పర్ఫెక్ట్గా కనిపించింది. ఏంటి అంటే నువ్వెవరివి మాకు రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పడానికి, నువ్వెవరివి అని అడిగింది అనమాట. ఇక్కడ సోనియా ఒక పాయింట్ అంది, లైక్ లిటరల్లీ నేను అనుకున్నాను. మధ్యలో
తను ఊరికే రైజ్ అవుతుంది సోనియా హూ ద హెల్ ఆర్ యూ అంటే లైక్ ఎట్లా అంటే నువ్వెవరివి అంటే నేను చెప్తా ఇది హౌస్లో సంబంధించింది, నేను చెప్తా, నేను ఎందుకు చెప్పకూడదు, నాకు అంటే ఇక్కడ మనం గేమ్ ఆడడానికి వచ్చాము, లైక్ ఇందాక చెప్పాను కదా ప్రైజ్ మనీ సేమ్ అట్లా ఇక్కడ మనకి గేమ్ ఆడడానికి వచ్చాము, మనకి అది కాదు ఇది కాదు అని చెప్పి ఫుల్ రైజ్ అవుతుంది. నాకు నేను రెస్పాన్సిబిలిటీ లేదని నేను చెప్పింది ఎందుకు, మీరు ఇంకా మారుతారని అట్లా ఇట్లా అని మాట్లాడుతుంటే యష్మి వచ్చి కంట్రోల్ చేయడానికి లైక్ అయిపోయిందా మీ పాయింట్స్ క్లియర్ అయినాయా అని అడగడానికి వచ్చినప్పుడు హూ ద హెల్ ఆర్ యూ టు సే అంట. తను చీఫ్, తను వచ్చింది ఎందుకు, ఇద్దరి సైడ్స్ అంటే ఇప్పుడు ఒక మనిషి వచ్చి ఇద్దరిని నామినేట్ చేస్తారు, ఆ ఇద్దరిలో ఎవరిది కరెక్ట్ ఉందో చూసుకుని వాళ్ళని నామినేట్ చేయడానికి లైక్ లిటరల్లీ ఇప్పుడు మణికంఠ పాయింట్స్ వాళ్ళకి పర్ఫెక్ట్ అనిపిస్తే వాళ్ళకి కూడా కనెక్ట్ అయితే మణికంఠ నామినేట్ చేస్తారు, సోనియా పాయింట్స్ కరెక్ట్ అనిపిస్తే సోనియా నామినేట్ చేస్తారు, దానికే వాళ్ళు జడ్జెస్గా ఉన్నారు ఈ నామినేషన్స్కి. దెన్ వాళ్ళని పట్టుకుని హూ ద హెల్ ఆర్ యూ అంటే ఇంకెవరు చెప్తాడు కదా, దే ఆర్ చీఫ్స్ కదా. ఇట్లా జస్ట్ ఇట్లా తీసి పారేసింది, చాలా నవ్వొచ్చింది నాకైతే. నెక్స్ట్ మణికంఠ వచ్చాడు. ఇందాక విష్ణుప్రియ దగ్గర పాయింట్ మిస్ చేశాను అన్నాను కదా, అది మిస్ చేయలేదు, ఇక్కడ పాయింట్ అది. మణికంఠ వచ్చాడు, విష్ణుప్రియని నామినేట్ చేశాడు, ఫెమినైన్ వర్డ్ అది నాకు నచ్చలేదు, ఓకే అది తను ఫస్ట్ రోజే రియాక్ట్ అవ్వడంలోనే మనకు అర్థమైంది తనకు ఒక పాయింట్ నచ్చలేదని, ఓకే. కానీ నువ్వు మాట్లాడుతూ ఈ 3 days నీతో ట్రావెల్ చేసిందే ఎందుకు, నువ్వు మాట్లాడుతూ చాలా వర్డ్స్ డ్రాప్ చేసేస్తావు, అది నాకు నచ్చలేదు, నువ్వు కామెడీగా అన్నా కానీ నాకు అది నచ్చలేదు, నీ పర్స్పెక్టివ్లో నువ్వు గేమ్కి, నా పర్స్పెక్టివ్లో నువ్వు గేమ్కి సెట్ కావు, ఈ 3 days నేను నీతో ఫ్రెండ్షిప్ చేసిందే అందుకు అన్నాడు. అదైతే ఇంకా విష్ణుప్రియ చాలా హర్ట్ అయిపోయింది, లైక్ నేను అన్ని విషయాలు నీతో షేర్ చేసుకున్నా, లైక్ నేను సింగిల్ పేరెంట్ నుంచి పెరిగాను, నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావని నేను నీతో ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యాను. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే మనకంటే నేను ఓన్లీ బ్రెయిన్తోనే ఆడతాను, నేను హార్ట్తో ఆడను అని చెప్పాడు కదా, అదే పాయింట్ ఇక్కడ కనెక్ట్ అయింది. ఈ 3 daysలో నేను నీతో ట్రావెల్ చేసింది అందుకు అన్నప్పుడు విష్ణుప్రియ ఓ నువ్వు నాతో ట్రావెల్ చేసింది అందుక, లిటరల్లీ నేను ఎట్లా ఉంటానని చూడడానికి నువ్వు నాతో ట్రావెల్ చేసావు అంతేనా, ఓకే. సో నువ్వు ఇప్పుడు బ్రెయిన్తోనే ఆడుతున్నావు, నువ్వు హార్ట్తో ఆడట్లేదు, నేను చాలా కనెక్ట్ అయ్యా నీకు, కానీ నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావా, ఓకే. సో నువ్వు నన్ను ఎమోషనల్గా ట్రాప్ చేసావు, నా ఎమోషన్స్ అన్నిటినీ నువ్వు ఇది చేసావు, నేను మా అమ్మ గురించి నీతో చెప్పుకున్న వాటిల్లో కూడా నువ్వు ఎమోషన్స్ని హైడ్ చేసి నా ఎమోషన్స్ని బయటకు తీసి నేను ఎంతవరకు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నానో చూసావు. సో యువర్ ఏ హార్ట్లెస్ పర్సన్, నువ్వు అసలు కంప్లీట్లీ ఫేక్ అన్నట్టు మాట్లాడింది అనమాట విష్ణుప్రియ. చాలా హర్ట్ అయింది ఈ నామినేషన్కి. నెక్స్ట్ వచ్చి శేఖర్ భాషని నామినేట్ చేశాడు. మనం ఆల్రెడీ ఇది ప్రోమోలో చూసాము. ఫుడ్ దగ్గర గేమ్స్ ఆడడం నాకు నచ్చలేదు, అలాగే బీబీ నోటిఫికేషన్స్ మీకు అంటే బిగ్ బాస్ నోటిఫికేషన్స్ మీకే ఎక్కువ వచ్చాయి, లైక్ స్లీపింగ్ అనో లేకపోతే పని సరిగ్గా చేయట్లేదనో ఏదో ఒకటి మీకే నోటిఫికేషన్స్ ఎక్కువ వచ్చాయని చెప్తారు. నేను సీరియస్ అయినప్పుడు మీరు సీరియస్ అవ్వాలి కదా, నేను ఒక్క నోటిఫికేషన్కే నేను చాలా అలర్ట్ అయ్యి చాలా గిల్టీ ఫీల్ అయ్యాను, మరి మీరెందుకు ఫీల్ అవ్వలేదు అంటే నువ్వు సీరియస్ అయినప్పుడు నేను అవ్వాలని రూల్ లేదు కదా, ఇప్పుడు నువ్వు ప్రతిదానికి గిల్టీ ఫీల్ అయిపోతావు. ఇప్పుడు నాకు వచ్చింది కదా నేను కూడా గిల్టీ ఫీల్ అవ్వాలా, ఇది నా లైఫ్, నా ఇష్టం వచ్చినట్టు నేను ఎంజాయ్ చేస్తాను, నేను ఉండను రోజు. అయితే మీరు గేమ్కి ఫిట్ కాదు అంటే ఓకే, నేను ఈరోజు వెళ్ళిపోమన్నా నాకు ఓకే, రేపు వెళ్ళిపోమన్నా నాకు ఓకే, తప్ప నేనేమి ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు. నువ్వు ఫీల్ అవ్వమన్నప్పుడు నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఒకలా ఫీల్ అవుతావు నేను ఇంకోలా ఫీల్ అవుతాను అన్నట్టు శేఖర్ భాష చెప్పుకొచ్చారనమాట. అప్పుడు మణికంఠ అన్నారు నేను అలాగే అనుకున్నా, కానీ అంటే నేను ఎలా ఫీల్ అవ్వాలో కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అన్నదానికి నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ నేను కూడా అలాగే అనుకున్నాను కానీ నాకు తప్పలేదు కదా అంటాడు. ఏంటది అని అడుగుతాడు. అసలు లిటరల్లీ ఎంత కూల్గా ఎంత ఇదిగా అడగండి ఏంటది అంట. ఇప్పుడు ఇది జరిగింది కదా మణికంఠ లిటరలిస్ట్ అని, ఇప్పుడు ఇది జరిగింది కదా, ఇంత ఎమోషనల్ జరిగింది మీరు చూసారు కదా అంట. అది నీ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ తప్ప ఎవడికి కావాలి, ఇక్కడ ఎవడికి ఫ్లాష్ బ్యాక్ లేదు, ప్రతి ఒక్కడికి ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఉంది, నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు నా ఫ్లాష్ బ్యాక్ నాకు ఉంది, నేను చెప్పదలుచుకోలే, నేను చెప్పలే, నేను చిల్ అవుతున్నా అంతే అని చెప్పాడు అనమాట. నువ్వు ప్రతిదాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నావు, అందుకే నువ్వు ప్రతిదాన్ని నెగిటివ్గానే తీసుకుంటున్నావు అని చెప్పారు. లాస్ట్ నామినేషన్ పృథ్వీరాజ్ టు బేబక్క అండ్ పృథ్వీరాజ్ టు మణికంఠ. పృథ్వీరాజ్ టు బేబక్క వచ్చేసి టాస్క్లో సీరియస్నెస్ అండ్ ఫిట్ లేరు అంటే యువర్ నాట్ ఫిట్ ఫర్ ద షో అని చెప్పారు.
నేను ఫిట్ లేకపోయినా సరే నేను లావు ఉన్నాను, నా ఏజ్ ఇది, నా ఇది కానీ నేను ఇక్కడ దాకా వచ్చానంటే నాలో ఏదో స్పెషల్ ఉందనే కదా. నేను ఫిట్ లేను, నేను గేమ్స్ ఆడడానికి కష్టమేమో కానీ నేను మరీ అంత ఇదేం కాదు అన్నట్టు తన పర్స్పెక్టివ్ తను చెప్పుకుంది బేబక్క. నెక్స్ట్ మణికంఠ, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. రేస్కి రాకుండానే నువ్వు వెళ్ళిపోతే మాకు కూడా బాధ అనిపించింది. అంటే లిటరలీ మాకు కూడా బాధ అనిపించింది. తర్వాత అందరూ గిల్టీ ఫీల్ అవుతారని నేను అనుకున్నాను. నేను నిన్న ఆ రోజు నామినేట్ చేయలేదు, నీకు డిఫెండ్ చేయాలి అనిపిస్తే చేయొచ్చు అని చెప్పారు. చెప్పిన తర్వాత మణికంఠ ఏదో మాట్లాడుతుంటే వన్ మోర్ థింగ్, నాకు సెకండ్ పాయింట్ కూడా ఉంది అని. నిన్న నువ్వు యష్మిని పపెట్ అన్నావు, లైక్ అంటే నిఖిల్ చేతి కింద పపెట్ అన్నావు, నువ్వు దానికి సారీ అడిగావా అని అడిగారు. నేను సారీ అడగలేదు, నేను ఎందుకు సారీ అడుగుతాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అంటే. నిన్ను ఫెమినైన్ అన్నప్పుడు నువ్వు ఓట్ తీసుకోలేకపోయినప్పుడు నువ్వు ఇంకొకరిని పప్పెట్ అన్న ఓట్ నువ్వు పాస్ చేయకూడదు అన్నది ఇక్కడ పృథ్వీరాజ్ పాయింట్. నాకు అది కూడా కరెక్ట్ అనిపించింది. అంటే నువ్వు ఇంకొకరిని ఈజీగా అంటావు కానీ నిన్ను అన్నది నువ్వు తీసుకోవా, అదే పాయింట్ చెప్పింది అనమాట నైనిక వెన్ నామినేటింగ్ మణికంఠ. అదే చెప్పింది, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ దెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్, అదే పాయింట్ చెప్పింది అనమాట. అంటే తను ఇంగ్లీష్లోనే చెప్పింది, అందుకే నేను కూడా ఇంగ్లీష్లో చెప్పాను. నేను సారీ అడగను, నేను కరెక్ట్గానే అన్నాను అన్నాడు. నువ్వు కరెక్ట్గా అన్నా సరే అది తప్పు, సో ఐ హ్యావ్ టు సే సారీ. సారీ చెప్పకపోవడం కంటే కూడా చెప్పకుండానే నువ్వు ఇంకా నేను కాంప్రమైజ్ చేశాను అన్నా అది ఇంకా పెద్ద తప్పు అన్నట్టు చెప్పాడు అనమాట. తర్వాత 3 పాయింట్స్ చెప్పాడు మణికంఠకి క్లియర్గా. యు ఆర్ ప్లేయింగ్ సింపతి కార్డ్, నీది స్నేక్ పర్సనాలిటీ, 2 టంగ్ మెంటాలిటీ, నువ్వు నెగిటివ్ పర్సన్ అని చెప్పాడు అనమాట పృథ్వీ. నాకు కరెక్ట్ అనిపించింది, 3 పాయింట్లు కరెక్ట్ అనిపించింది మణికంఠ విషయంలో. ఇప్పుడు కామెడీ పాయింట్, ఆ తర్వాత మళ్ళీ సీరియస్ పాయింట్ అనమాట. ఇవి నామినేషన్స్ అయిపోయినాయి. మన బిగ్ బాస్ ఎవరెవరైతే నామినేషన్స్లో ఉన్నారో అనౌన్స్ చేస్తారు. వీళ్ళందరూ రూముల్లోకి వెళ్ళిపోయారు. మనకంట యష్మి ఏడ్ చేసింది, ఫుల్గా చాలా ఏడ్చింది యష్మి. నాకు తను చెప్పినప్పుడు ఎమోషనల్ స్టోరీ చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. నాకు తన్ని నామినేట్ చేయడం ఇష్టం లేకపోతుండే, కానీ నేను చేయక తప్పలేదు. అంత ఎమోషనల్ స్టోరీ ఉందో నాకు తెలియదు అని చాలా ఫీల్ అయినట్టుంది యష్మి. దెన్ నైనిక వచ్చి మనం ఇంకేం చేస్తాం, అయిపోయింది, ఇంకా మనం వదిలేయాలి, మనం మూవ్ ఆన్ అవ్వాలి అన్నట్టు నైనిక సర్ది చెప్పింది. అయిపోయింది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మణికంఠ ఈజ్ క్రైయింగ్, అటు సైడ్ సీత అండ్ ఇటు సైడ్ నిఖిల్ కూర్చున్నారు. మణికంఠ ఏడుస్తున్నాడు లేకంటే నేను చాలా ఓవర్ థింకర్ని, ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత కూడా నన్ను ఇంతే నెగిటివ్గా అనుకుంటారేమో, నేను ఇలాగా, నేను అలాగా, నేను అలా అనలేదు, నన్ను నేను ఇలా పోర్ట్రే చేసుకోవడం నాకు నచ్చలేదు, ఇట్లా చాలా చెప్తున్నాడు. మధ్యలో అసలు ఇంకా పిచ్చిగా ఏడ్చేసి ఇట్లా హెయిర్ తీస్తుంటే నిఖిల్ ట్రై టు స్టాప్ అనమాట. అటు సీత అంటే ఇటు నిఖిల్ మధ్యలో, సారీ ఇది చాలా ఎమోషనల్ థింగ్ నాకు తెలుసు, బట్ నాకు నవ్వు వస్తుంది కాబట్టి నవ్వుతున్నాను. అటు సీత అండ్ ఇటు నిఖిల్ ఇద్దరు స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంటే లిటరలీ అంటే తన ఫ్రంట్ హెయిర్ మొత్తం తీసి అట్లా పడేసిండు. కావాలంటే మీరు హాట్స్టార్లోకి వెళ్ళి ఆ ఒక్క సీన్ని ఫ్రీజ్ చేసి చూడండి. నిఖిల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద హోల్ బిగ్ బాస్ ఆడియన్స్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇలా హెయిర్ని చూస్తూ ఉండిపోయాడు తెలుసా 2 మినిట్స్. ఇలా చూస్తుండిపోయాడు, ఫేస్ మొత్తం మారిపోయింది. మనకి కొరియన్ వాళ్ళ దాంట్లో యాడ్స్ చూపిస్తారు చూడండి, వాళ్ళు ఇట్లా దువ్వగానే ఫుల్, అంటే వాడికి బట్టతలు ఉంటుంది, ఇలా దువ్వగానే మొత్తం హెయిర్ కనిపిస్తుంది అనమాట. అలాగే అనిపించింది నాకు అసలు మణికంఠ. అంటే అంత సీరియస్ సిచ్యువేషన్. ఓకే తను ఇప్పుడు మనం ఉన్నాం అబ్బా, మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం లేదా దేనికో ఏడుస్తున్నాం, మనకి చిరాకు అనిపించింది, మనకి ఏదైతే చిరాకు అనిపించిందో అవన్నీ తీసి పడేస్తూ ఏడుస్తాం కదా, లిటరల్లీ అట్లే ఏడ్చాడు. ఓకే ఒప్పుకుంటా, కానీ ఆ విగ్ తీసేయడం అన్నది ఏదైతే ఉందో నాకు కామెడీగా అనిపించింది. ఆ ఫేస్ అప్పటిదాకా ఉన్న ఆ ఫేస్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మారిపోయింది. ఏంటి నేను మణికంఠ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. తీసేసిన తర్వాత తను ఏం చెప్పాడంటే ఇదే నేను నేను ఇలాగే ఉంటాను అని చెప్పాడు. కన్ఫెషన్ రూమ్ చాలా ఏడ్చాడు, ఏడ్చి ఇంకా సఫకేషన్ వచ్చేసి లైక్ నిఖిల్ అన్నాడు ఒక వాకింగ్కి వెళ్ళి రాపో దెన్ యూ విల్ బీ సెటిల్డ్ అంటే, లేదు నేను అసలు నడవలేను, నా బ్రెయిన్లో చాలా మిలియన్స్ ఆఫ్ థాట్స్ నడుస్తున్నాయి, ఇప్పుడు నేనైతే ఏం చేయలేను అన్నప్పుడు దెన్ కన్ఫెషన్ రూమ్లోకి బిగ్ బాస్ పిలిచి మొత్తం మోటివేషనల్ స్పీచ్, నీ బలం నీకు తెలీదు, యూ కెన్ డూ ఇట్, మీరు ఇంట్లోకి ఎంతైతే నవ్వుతూ వచ్చారో మీరు అలాగే ఉండాలి, నీ బలం నీకు తెలియదు, అది ఇది అని చెప్పి ఫుల్ మోటివేట్ చేసి బయటకైతే పంపించారు. లిటరల్లీ బయటకు వచ్చినప్పుడు ఓకే నవ్వుతూనే వచ్చారు అనిపించింది నాకైతే. ఐ విల్ చేంజ్ మై సెల్ఫ్ బిగ్ బాస్, నేను చేంజ్ అవుతానని చెప్పాడు. కన్ఫెషన్ రూమ్లో కూడా
సోఫాలో లిటరల్లీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పొజిషన్ పెట్టుకుని కూర్చున్నాడు. విగ్ తీసేసిన తర్వాత ఫేస్ అసలు గుర్తుపట్టేటట్టు అయితే లేదు. అంటే నేను పర్సనాలిటీ గురించి నేను మాట్లాడట్లేదు, బట్ చెప్తున్నాను. అంటే నిన్న మొన్న తీసేస్తే అయిపోతుండే కదా, ఓకే నువ్వు ఇట్లే ఉంటావు మేము ఫిక్స్ అవుతాం. ఆ ఫేస్ చూస్తే చాలా ఇన్నోసెంట్గా ఉంది, బాగున్నాడు కుర్రాడు అనుకున్నాం. నువ్వు సడన్గా విగ్ తీసేసరికి ఎవరో అనుకుంటున్నాం. అబ్బా లిటరల్లీ నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఒకవేళ కనుక హాట్స్టార్ ఉంటే ఒక్కసారి ఎపిసోడ్లో ఆ ఒక్క సీన్ని ఫ్రీజ్ చేసి చూడండి. నిఖిల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ మై ఎక్స్ప్రెషన్. లిటరల్లీ ఇట్లా చూసాడు తెలుసా, ఇట్లా తీసి పడేస్తాడు. అక్కడ మనకంటే మాట్లాడుతున్నాడు చూడట్లీ, హెయిర్ వైపే చూస్తున్నాడు. సేదేమో ఇంకా దాన్ని ఓదార్చడానికి ట్రై చేస్తుంది. నిఖిల్ ఈజ్ సీయింగ్ దట్ హెయిర్ ఓన్లీ. మాట రాలేదు నిఖిల్కి. లిటరలీ ఒక 2-3 minutes వరకు అయితే నిఖిల్ కూడా ఏం రియాక్ట్ కాలే. లిటరలీ థాట్ వాట్ ద హెల్, ఆ మనిషినా ఈ మనిషి అనిపించింది నాకు ఆ హెయిర్ దిగగానే. ఓకే జోక్స్ ఏ పార్ట్, బట్ కంప్లీట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అయితే నడిచింది ఇవాళ. కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో నడుస్తూ ఉంటాయి ఓకే, బట్ దాన్ని ఇంకా సాగదీయకుండా ఇక్కడితోనన్నా తన ఎమోషనల్ బ్యాగేజ్ని ఆపేస్తే బెటర్ నాగమణికంట నాకు అనిపించింది. తన భయం ఈ వీకే తను ఎలిమినేట్ అయిపోతాడేమో అని తను భయపడుతున్నాడు అనిపించింది, కానీ అంత భయపడాల్సిన పని లేదు. అంటే బిగ్ బాస్ తర్వాత నాకు లైఫ్ ఉంటుందా లేదా అని కూడా భయపడుతున్నాడు మన అబ్బాయి. సో అంత భయపడాల్సిన పని లేదు. మేబీ తన పొజిషన్లో ఎవరన్నా అలాగే రియాక్ట్ అవుతారేమో కూడా నాకు తెలీదు. నేను 7th క్లాస్ నుంచి పడుతున్నాను, నా లైఫ్ ఇంతే. లిటరల్లీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఏదైనా వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ మాట్లాడతారు చూడండి, మన ఫ్రెండ్స్ ఏముందిలేండి నేను కూడా అట్లే అంటాను. లైఫ్ ఇంతే, నాకు అన్నీ నెగిటివ్గానే జరుగుతాయి, నేనేమనుకున్నా అవ్వదు, ఒక స్ట్రెస్ వచ్చేస్తుంది మనకి. ఆ టైంలో మనం అట్లానే బిహేవ్ చేస్తామేమో అనిపించింది నాగమణికంట కొన్ని డైలాగ్స్ ఉంటే. బట్ కంప్లీట్గా ప్రతి సిచ్యువేషన్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయడం అన్నది అయితే కరెక్ట్ కాదు, ఒప్పుకుంటాను. కానీ లాస్ట్లో కొన్ని డైలాగ్స్ మాత్రమే కనెక్ట్ అయినాయి నాకు. ఫ్రంట్వి ప్రతి చిన్నది కూడా కనెక్ట్ చేయడం అయితే నాకు నచ్చలేదు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం, బ్యాక్ సైడ్ వాటర్ వస్తుంటే బయట వాన పడుతుంది, సో వాటర్ సౌండ్ వినిపిస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ దాట్. అండ్ మీకు కనుక వీడియో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి. అలాగే మీకేమన్నా అంటే ఇది కరెక్ట్ కాదు, ఈ పాయింట్ కరెక్ట్గా చెప్పలేదు అనుకుంటే కనుక కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. రేపటి ప్రోమో అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. బై బై.